భారతదేశ చరిత్రలోనే ఎప్పుడూ ఎక్కడా జరగనటువంటి నకిలీ మద్యం కుంభకోణం. ఒక్క ఏడాదిలో 48 కోట్ల క్వార్టర్ బాటిల్స్ని డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు బెల్ట్ షాపులకి, వైన్ షాపులకి పంపించి 5,280 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడింది. నారావారి నాటు సారాని బాటిల్స్లో నింపి డైరెక్ట్గా ప్రజలకు తాగించినటువంటి పరిస్థితి. దీన్ని ఎలాగోలా కవర్ చేసుకోవడానికి ఆ 2 దినపత్రికలు సస్తున్నాయి. ఏం చేయాలో తెలియక ఆలలో అంటే ఎవరికో ఒకడు A12గా వైసీపీ నేత కొడాలి శ్రీనివాసరావు అని పెద్ద హెడ్డింగ్ పెట్టారు. A12గా రాసి మకిలీలో వైసీపీ మద్యం తయారీ కేంద్రం లీజు ఆ పార్టీ నేత పేరుతోనే 5 ఏళ్లుగా ఇదే దందాలో ఉన్నారని అనుమానం. అరెస్ట్ చేస్తే తమ గుట్టు రట్టవుతుందనే భయం. ఎవరికి భయం? అదుపులో A2 నిందితుడు కట్టా రాజు, జయచంద్రారెడ్డి PA రాజేష్ కోసం గాలింపు, ఇబ్రహీంపట్నంలో జనార్దన్ రావు బార్ సీజు, నిందితుల కాల్ డేటా, బ్యాంకు లావాదేవీలపై ప్రత్యేక దృష్టి, కీలక ఆధారాలు లభ్యం అని రాసి ఎక్కడికి ఏమి వెళ్ళినా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టాలి. లేదంటే పార్టీలో మాకు కీలక నేతగా ఉన్నటువంటి సద్దల రామకృష్ణారెడ్డి గారికి అంటగట్టాలి. లేదంటే మరో కీలక నేతగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి గారి కుటుంబానికి అంటగట్టాలి. దీని చూడండి, మకిలీలో వైసీపీ అని చెప్పి వాడు తీగలాగితే డొంకంతా కదులుతుందని పలువురు వైసీపీ నేతలు భయపడతారంట. అవునా? నిజమా? బుతికిట్టు తీగలాగితే కరకట్ట కొంప వెళ్తుందని చెప్పి భయం రావట్లేదా? వైఎస్ఆర్సీపీ నాది A12గా ఉన్నాడు అనుకో, తీసుకెళ్ళి అరెస్ట్ చేసుకోండి. ఎవడొద్దన్నాడు దాన్ని? ఎవడు చేసినా తప్పే. అట్లాంటివన్నీ ఎవడు చేసినా తప్పే. మీలాగా సస్పెండ్లు కాదు, అరెస్ట్ చేయండి. రాసి ఇక్కడ చూడండి, దీంట్లో ఎడ దొరికిపోతారు. కూటమి ప్రభుత్వం ఈ ఘటన తీవ్రంగా పరిగణించిందంట. చాలా తీవ్రం. చంద్రబాబు నాయుడు గారు అన్ని విషయాలు చాలా తీవ్రంగా పరిగణిస్తాడు. అదే జూనియర్ NTR గారు తల్లిని తిట్టే చాలా తీవ్రంగా పరిగణించాడు.